నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జోగి రమేష్కు సంబంధించినటువంటి వాళ్ళ కోడలు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో, గృహహింస కావచ్చు, ఈ వరకట్న వేధింపుకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో 11 మంది మీద ఎఫ్ఐఆర్ అయితే కట్టడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ చిన్నపిల్లోడు ఇంట్లో సమస్యలు ఒక 5 కోట్లు అదనంగా కట్నం అడిగితే తప్ప, వాళ్ళ కోడలు వాళ్ళ ఇష్టం అని అన్న కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆ మతం మార్చుకుంటే తప్ప ఏం లేదు కదా నచ్చును. మతం మార్చుకోవడం తప్పు కాదు. ఆ మతాన్ని మార్చుకున్నటువంటి మతాన్ని దాచిపెట్టి ఒక హిందూ అమ్మాయి యొక్క గొంతు కోయడం తప్పు. సో దయచేసి ఈ విషయంలో ఎవరు మీరు వాదించద్దండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తుగా జోగి రమేష్కి మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఇంట్లో ఆడపిల్లకే ఈ విధంగా జరిగింటే మీరు ఒప్పుకుంటారా? సో ఎక్కడో అభం శుభం తెలియని ఒక అమ్మాయిని, హిందూ సాంప్రదాయాలు పాటించేటువంటి అమ్మాయిని తీసుకొని వచ్చి మేము కూడా హిందువులేమని చెప్పి రాజకీయాల కోసం మార్చుకున్నాడో లేకపోతే మతం నచ్చి మార్చుకున్నాడో. సో మతం మార్చుకోవడం అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, కాబట్టి దాన్ని మనం అందరం గౌరవించాలి. సో జోగి రమేష్ క్రిస్టియానిటీ తీసుకోవడం వల్ల వచ్చినటువంటి నష్టమో కష్టమో ఎవరికీ లేదు. ఇక్కడ మతం మార్చుకొని దాన్ని దాచిపెట్టి ఒక ఆడబిడ్డ యొక్క జీవితాన్ని ఈ విధంగా నాశనం చేయడం తప్పు అని చెప్పి అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అదే కాదు, సో వాళ్ళ కుమారుడికి ఏదో సమస్యలు ఉన్నాయని, అతను వైవాహిక జీవితానికి పనికిరాడని, ఆ సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చి రాజకీయ లబ్ధి కోసమే పెళ్లి చేశారని చెప్పి, సో పెళ్లి కూడా ఏమి సాదాసీదగా చేయాలి. 1.5 కేజీ గోల్డ్ ఇచ్చారంట, 10 కేజీల వెండి ఇచ్చారంట, ఆడపడుచు కట్నం కింద ఏదో 10 లక్షల రూపాయలు, ఏదో 9 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారంట. ఇది సాలదు అన్నట్లు మరో 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ఏంది? జోగి రమేష్ రాజకీయంగా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు, బాగానే సంపాదించాడు, అయినా కూడా ఈ కకృతి ఏందో అర్థం కావడం లేదు. ఇప్పుడు జోగి రమేష్ వచ్చి నేను బీసీ బిడ్డ అయితే అదనపు కట్నం కోసం వేధించమని ఎక్కడ రాజ్యాంగంలో రాయలేదు. బీసీ బిడ్డ అయితే కోడల్ని మీద అత్యాయత్నం చేయాలనేటువంటి రూల్ ఎక్కడా లేదు. కాబట్టి నువ్వు మామూలుగా ఆడుతావు కదా డ్రామాలు, ఆ డ్రామాలన్నీ కట్టిపెట్టు. ఇతను ఆ కల్తీ మద్యం కేసులో ఇరుక్కున్నప్పుడు ఆ దుర్గమ్మ గుడికి ఆవేశంగా కుటుంబాన్నంతా వేసుకొని పోతే నిజంగా వీరభక్తుడు ఇతడు, పెద్ద అతి భయంకరమైనటువంటి హిందూ సాంప్రదాయాలను ఫాలో అయ్యేటువంటి హిందూ అనుకున్నారు. నేను కూడా అనుకున్నా బొట్టు గిట్టు పెట్టుకొని ఉంటే. ఆఖరికి తెలిసిందేంది, ఇతను ఎప్పుడో మతం మార్చుకున్నాడంట. ఇతను అంటాడంట ఈమెకు కోడలికి 3వ ఫ్లోర్లో ఇచ్చారంట ఉండమని చెప్పి. 3వ ఫ్లోర్లో అగరబత్తీలు వెలిగిస్తే ఇతను ఈ జోగి రమేష్ అనేటువంటి దుర్మార్గుడు ఏంటి శవం కాలిపోయినటువంటి వాసన వస్తుంది ఇంట్లో, ముందు బంద్ చేయండి అని చెప్తాడంట. అంటే ఎంత హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో చూడండి. కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం బొట్టు పెట్టుకుని, అంటే హిందువుల ఓట్లు మాత్రమే కావాలా, వాళ్ళ సాంప్రదాయాలు ఆచారాలు నువ్వు ఎలాగో ఆచరించవనుకో, నువ్వు మతం మార్చుకున్నావు కాబట్టి నువ్వు ఆచరించవు. కనీసము ఆచరించే వాళ్ళనన్నా చూసి అసలు కామెంట్ చేయకుండానో లేకపోతే వాళ్ళ మనసుకు బాధ కలిగే విధంగా మాట్లాడకుండా ఉండాలి కదా. సో ఈ విషయాలంతా ఎవరో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు చెప్పింది కాదు, స్వయానా నువ్వు ఏరుకోరి తెచ్చుకున్నటువంటి మీ కోడలే ఏమని చెప్పిందంటే, ఈ విధంగా నేను అగరబత్తీలు వెలిగిస్తే పైన దేవుణ్ణి మొక్కుతా ఉంటే శవం కాలిపోయినటువంటి వాసన వస్తుందని చెప్పి మా మామ దుర్మార్గుడైనటువంటి జోగి రమేష్ చెప్పాడు. ఈ విధంగా నన్ను అవహేళన చేశాడని చెప్పి మీ మీద పెట్టినటువంటి కంప్లైంట్లో ఆమె ప్రస్తావించింది జోగి రమేష్. అదేవిధంగా సో అదనపు కట్నం అడగడమే తప్పంటే మళ్ళా హత్యాయత్నం చేశారంట. మీరు కనుక మహేష్ బాబుది ఒక సినిమా ఉంటుంది, అది ఏం సినిమానో నాకు టక్కును గుర్తుకు రావడం లేదు, కానీ అర్జున్ అనేటువంటి ఒక సినిమా ఒకటి ఉంటుంది. వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్కకు పెళ్లి చేసి పక్కన పంపిస్తే ప్రకాష్ రాజు వాళ్ళ భార్య పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఆ అమ్మాయిని ఏ విధంగా చంపాలంటే, కోడల్ని ఏ విధంగా చంపాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ సినిమాలో ఉన్నటువంటి సీన్లు ఏవైతే ఉన్నాయో అదే సీన్లు జోగి రమేష్ ఇంట్లో రిపీట్ అయిందని నా మాట కాదు, సాక్షాత్తు వాళ్ళ కోడలు మేఘనానే కంప్లైంట్ ఇచ్చినారు కదా, దాంట్లో ప్రస్తావించారు. అంటే బిల్డింగ్ మీద నుంచి తోసేయడము, అదేవిధంగా గోవాకు పిలుచుకెళ్లి ఆ బోట్లో నుంచి తోసేయాలని చూడడము, ముఖానికి దిండు అడ్డం పెట్టి చున్నీతో గొంతు బిగించి చంపేయాలని చూడడము, ఇటువంటి హత్యాయత్నాలు కూడా నా మీద జరిగింది అని చెప్పి ఆమె ప్రస్తావించడం జరిగింది. సో పెళ్లి జరిగి ఎన్నో సంవత్సరాలు అయిపోయి అత్తామామల మధ్య గొడవలు, లేకపోతే మొగుడు పిల్లల మీద గొడవలు సర్వసాధారణం అనుకోవద్దు. పెళ్ళయి సంవత్సరమే అయింది. సో బేసిక్ గా మతం మార్చుకొని దాన్ని దాచిపెట్టడమే తప్పంటే, ఆమె వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఆచార వ్యవహారాలు పాటించకూడదని చెప్పడము, అవహేళన చేయడం ఇంకొక ఎత్తు అయితే, అతను వైవాహిక జీవితానికి పనికిరానేటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఒక హిందూ అమ్మాయి యొక్క గొంతును తడిగొడ్డతో కోయడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో.
చేసుకోవాలి. సో ఆయన ఏ విధంగా చంపాలని చూశాడు, ఏ విధంగా టార్చర్ పెట్టారు. సో ఇదంతా మర్చిపోమ్మా, ఇది రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి విషయము కాబట్టి ఇవన్నీ సర్వసాధారణం అని చెప్పి పెద్దలు ఒప్పించి మళ్ళా అంటే కాపురానికి పంపిస్తే మళ్ళా కూడా టార్చర్ పెట్టారు. ఇక భరించలేకుండా ఆమె కంప్లైంట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇంట్లో ఏమో ఇలా వాళ్ళ భర్త ఏమైనా మంచోడా అంటే అతను పెట్టే టార్చర్ ఇంకొక లెవెల్ అంట. ఆ భర్త ఏ విధంగా టార్చర్ పెట్టాడో కూడా ప్రస్తావించింది. అతనికి ఉన్నటువంటి సమస్యలన్నీ కప్పిపుచ్చుకొని అతను కనీసము ఎప్పుడు ప్రేమతో మాట్లాడినటువంటి పాపాన పోలేదు. ఎప్పుడు చూసినా ఫోన్ కూర్చొని నొక్కుంటా ఉంటాడు. సరే ఫోన్ నొక్కున్నాడు. సో ఇతనికి సమస్య ఉంది అని చెప్పి అంటే మనం చెప్పలేము, కానీ అతనికి సమస్య ఉంది అంటే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి కప్పిపుచ్చి నా గొంతు కోసారని చెప్పి ఆమె అయితే కంప్లైంట్లో ప్రస్తావించడం జరిగింది. సో మతం మార్చుకొని ఇతను దుర్గమ్మ గుడి దగ్గరకు వచ్చి ఆ రోజు చేసినటువంటి డ్రామాలు, చేతిలో కర్పూరం పెట్టుకొని వీర హిందువులాగా వీర తిలకం ఒకటి దిద్ది ఎంత మోసం చేశాడు. నేను కూడా ఫస్ట్లో పెద్ద హిందువు ఇతను అనుకున్నా. కట్ చేస్తే ఏమో ఇతను మతం మార్చుకొని చాలా రోజులైందంట. ఈ వైఎస్ఆర్సీపీలో ఎంతమంది మతం మార్చుకున్నారు? అసలు మార్చుకున్నారు, బహిరంగంగా వచ్చి చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బహిరంగంగానే చెబుతాడు ఆయన మతం మార్చుకున్నటువంటి విషయం ప్రపంచానికే తెలుసు. ఆయన మతం మార్చుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయన బహిరంగంగా చెప్పాడు కాబట్టి అంత అచీవ్మెంట్ సాధించగలిగాడు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళు మతం మార్చుకుని ఇంట్లో ఏమో క్రిస్టియానిటీని ఫాలో అయితే తప్పు లేదు, ఎవరు ఏ మతాన్నైనా తీసుకోవచ్చు, తప్పు లేదు. కానీ మతం ముసుగులో ఇప్పుడు లవ్ జిహాద్ అంటారు, మరి దీనికి ఏం పేరు పెట్టాలి? సో మతం మార్చుకొని ఒక హిందూ అమ్మాయి యొక్క జీవితాన్ని ఛిద్రం చేసినటువంటి ఈ సంఘటనకు పేరేం పెట్టాలి అసలు? కాబట్టి సో జోగి రమేష్కి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఆయన గొంతుకు చాలా గట్టిగా వీళ్ళు చున్నీ వేసి ఆ కోడల్ని చంపేయడం కాదు, అదే చున్నీ ఇప్పుడు జోగి రమేష్ మెడకు చుట్టుకుంది. గృహహింస కేసు, అదనపు వరకట్న కేసు ఇవన్నీ బుక్ అయినాయి. సో మరి విచారణకి ఎప్పుడు వస్తారు? మరంగా లాయర్ని పెట్టుకోవడము, ఇది ఇంకా నిరంతర ప్రక్రియ, కోర్టుకు హాజరు కావడం లాంటిది. కానీ ఇక్కడ కోర్టులో తీర్పు లేట్ అవ్వచ్చును, న్యాయం లేట్ అవ్వచ్చునేమో, కానీ జోగి రమేష్ యొక్క బండారం మొత్తం అంటే కప్పిపుచ్చి ఉన్నటువంటి బండారం మొత్తము కోడలు మేఘన ఇప్పుడు మొత్తం బహిర్గతం చేసేసింది. సో ఇతను ఎప్పుడు క్రిస్టియానిటీ తీసుకున్నాడు, ఇతనికి హిందువుల మీద ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, హిందూ దేవుళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, మొత్తం చెప్పి బహిర్గతం అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మొత్తానికి ఈయన మీద హత్యాయత్నం కేసు కావచ్చు, వరకట్న వేధింపులు కావచ్చు, గృహహింస అంటే మొత్తానికి 11 మంది మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.